హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసు విచారణకు 23 మంది నిందితులు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం సినీ నటుడు అల్లు అర్జున్ ముంబైలో ఉండగా ఇంతకు ముందు వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. ఇవాళ కూడా వర్చువల్గానే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గత విచారణలో 2 నిందితులు గైర్హాజరు కాగా 23 మంది నిందితులు హాజరైతేనే తదుపరి విచారణ సాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ అయితే జరగనుందని చెప్పొచ్చు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరూ కూడా వ్యక్తిగతంగా కోర్టుకి అనుమతించిన విధంగా విచారణకు హాజరు కావాలని గత విచారణ సందర్భంగా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే గత విచారణలోని ముఖ్యంగా ఈ కేసులో ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టుకు అయితే ఎదుట హాజరయ్యారు. అయితే 2 నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో గైరు హాజరుపై నాంపల్లి కోర్టు అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. దీంతో వారందరి హాజరు అంశంపై నేడు కోర్టు విచారణ అయితే చేపడుతుంది. ఇవాళ జరిగే విచారణలో కేసు పురోగతి, నిందితుల హాజరు, తదుపరి విచారణ తేదీ తదితర అంశాలపై కోర్టు ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ ఇంకా ఇప్పటికీ కూడా ముంబైలో షూటింగ్ లో ఉన్న నేపథ్యంలోని ఇవాళ కూడా వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోని సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ కూడా థియేటర్ లోకి వచ్చిన సమయంలోని అక్కడ తొక్కిసలాట్లోని రేవతి అనే మహిళ చనిపోయింది. అలాగే రేవతి కొడుకైన ఏదైతే అతనికి కూడా తీవ్ర గాయాలు అవడంతో కూడా ఇప్పటికీ కూడా ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు కోర్టు కూడా దీనిపై ఏదైతే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 23 మంది నిందితులను చేర్చింది. అందులో A11 గా అల్లు అర్జున్ పేరు కూడా ఉంది. అయితే గతంలో ఏదైతే అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి విచారణకి హాజరవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అప్పుడు ముంబై షూటింగ్ లో ఉన్న నేపథ్యంలో వర్చువల్ గా హాజరయ్యారు. అయితే ఈ రోజు మరొకసారి ఏదైతే ఈ కేసులోని వీళ్ళందరూ అంటే 23 మంది కూడా హాజరు కావాల్సి ఉంది. 23 మంది హాజరు అయితేనే ఈ కేసు విచారణ ముందుకెళ్తుందంటూ కూడా ఇప్పటికే కోర్టు స్పష్టం చేసింది. గత విచారణలో 2 నిందితులు హాజరు కాకపోవడంతో ఈ రోజు కూడా దానిపై విచారణ చేపట్టే అవకాశం అవుతుంది. అలాగే ఈ రోజు అల్లు అర్జున్ ఇంకా ముంబై షూటింగ్ లో ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు కూడా వర్చువల్ గా హాజరయ్యే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.